ఖచ్చితంగా చేస్తాడు. అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఎదిరించే విశ్వాసంగా ఉండాలి. ఈరోజు నువ్వు ఎదిరించగలుగుతున్నావా శ్రమను? శ్రమ వచ్చిందంటే చాలు కొంతమంది ఎన్నో రకాలుగా బలహీనం అయిపోతారు. కొన్ని శ్రమలు, కొన్ని బలహీనతలు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, నేను అంటాను విశ్వాసమునకు పరీక్షమో, ఆ పరీక్షలో నువ్వు ఖచ్చితంగా నిలబడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు ఎంత ఎదిరిస్తావో అంత శక్తి కలిగిన కార్యాలు ఖచ్చితంగా నీ జీవితంలో చూడగలుగుతావు. సందేహపడకుండా విశ్వాసం ఉంచు, సందేహపడకుండా నిరీక్షణ కలిగి ఉండు, సందేహపడకుండా దేవుని మీద నువ్వు ఆధారపడు. ఈ రోజును చూస్తున్నవేవి ఈ రోజు ఉన్నట్టుగా కనబడు. ఖచ్చితంగా ఒకానొక నాటికి నీ జీవితంలో దేవుడు విడుదల, విమోచన ప్రభు కలగజేస్తాడు. ఆమేన్. ఎదురాడు, పోరాడు, దేవుడు నీకు విజయాన్ని ప్రభు ఖచ్చితంగా కలగజేస్తాడు. ఉందా మీలో విశ్వాసం? క్రీస్తు యేసు నామములో విశ్వాసంతో నడిపించబడుతుండగా కుటుంబాల్లో, నీ జీవితంలో నిమ్మళమైన పరిస్థితులు మీరు చూచుదురుగాక.